హలో అండి. అందరు ఎలా ఉన్నారు? దోసపిండి కోసం ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసి అందులో సోడా కానీ, పెరుగు కానీ ఏమీ యాడ్ చేయకుండా కూడా ఇంత బాగా పొంగే బోండాలు వస్తాయని మీకు తెలుసా? బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఒకసారి ఇలా చేసి చూస్తే మళ్ళీ ఇదే రెసిపీ తప్పకుండా ఫాలో అవుతారు. మరి ఆలస్యం చేయకుండా ఈ పర్ఫెక్ట్ బోండాల బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి 3/4 గ్లాస్ వరకు గుళ్ళు వేసుకోవాలి. దీనికి 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి. అంటే మనం బియ్యం ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీలో గుళ్ళు తీసుకోవాలి. ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే అయినా రిజల్ట్ మాత్రం చాలా అమేజింగ్గా వస్తుంది. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. 10 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెంతులు మాత్రం ఎక్కువగా వేయకూడదు. ఇది కేవలం చలువ చేస్తుంది కాబట్టి కొంచెంగా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకండి. బియ్యం మెత్తగా గ్రైండ్ అవ్వడానికి సరిపడా నీళ్లు మాత్రమే పోసి కొంచెం గట్టిగా ఉండే స్మూత్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి బ్యాటర్ టెక్స్చర్ ఇలా ఉంటేనే పునుగులు బాగా పొంగుతాయి. చాలా పల్చగా ఉంటే షేప్ రాదు. అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి రాత్రంతా ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. నేను ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఇప్పుడు దీనిని మరోసారి బాగా కలిపి బోండాలు చేయడానికి సరిపడా బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చలికాలం అయితే ఫెర్మెంటేషన్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వేసవిలో మాత్రం త్వరగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను కొద్దిగా నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, కానీ బోండాలు తినేటప్పుడు మధ్య మధ్యలో శనగపప్పు పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా వేసుకొని చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇవన్నీ బ్యాటర్లో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి అన్నీ కలిపిన తర్వాత కూడా బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే బోండాలు బాగా పొంగుతాయి. మీకు కావాలంటే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. కాకపోతే ఎక్కువగా డామినేట్ చేసేలా వేసుకోకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా హీట్ అయ్యే వరకు వేచి ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతితో లేదా స్పూన్ సహాయంతో చిన్న చిన్న బ్యాటర్ని నూనెలో వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బ్యాటర్ వేయండి. ఆయిల్ సరిగా హీట్ అవ్వకుండా బోండాలు వేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. ఇవి వేస్తుండగానే ఒకసారి చూడండి, నేను ఇందులో సోడా కానీ, పెరుగు కానీ అసలు ఏమీ యాడ్ చేయలేదు. అయినా కూడా ఎంత బాగా పొంగి పైకి వస్తున్నాయో చూడండి. అందుకే బ్యాటర్ ఫెర్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూ అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది టమాటా చట్నీతో, వెల్లుల్లి కారంతో, పల్లీ చట్నీతో ఏ కాంబినేషన్లో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయినా, సాయంత్రం స్నాక్గా అయినా ఇలా ఒకసారి చేసి చూడండి, అందరూ రిపీట్ అడుగుతారు. ఇలా ఎలాంటి సోడా, పెరుగు యాడ్ చేయకుండా కూడా పర్ఫెక్ట్గా పొంగే బొండాలు చాలా ఈజీగా తయారవుతాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.